హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గత వీడియోలో నేను కోరిన ప్రకారం మెంబర్స్గా జాయిన్ అయ్యేటువంటి వారికి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు. మిగతా వారికి కూడా విజ్ఞప్తి, నన్ను అభిమానించేవాళ్ళు, అజయ్ కాలంని ఇష్టపడేవాళ్ళు ఖచ్చితంగా మెంబర్స్గా జాయిన్ కండి. దీనికి మంత్లీ 159 రూపీస్, తర్వాత 119 ఉంటుంది, 119. మీకు మధ్యలో ఇష్టం లేనప్పుడు కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ మెంబర్స్గా జాయిన్ అయ్యే వారికి ప్రత్యేక వీడియోలు కానీ, లైవ్ కానీ, అదేవిధంగా ఏదైనా సందేహాలు కానీ, మీకు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ప్రత్యక్షంగా మీతో మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి అజయ్ కాలంని ప్రోత్సహించండి. ఇక విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో నూతనంగా రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 వచ్చింది. దాని ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ఏ విధంగా ఉంటుంది, మరి ప్రమోషన్స్ రిటైర్డ్ అయ్యే వారికి ప్రమోషన్స్ అందుతాయా, కేటాయింపులు ఎలా ఉంటాయి, ఒక జిల్లా నుంచి మరో జిల్లాకి వెళ్ళవచ్చా అనేటువంటి విషయాల మీద ఈరోజు మనం చర్చించుకుందాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2 భాగాలుగా చేస్తాను. మొదటగా రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 ప్రకారం ఉద్యోగస్తుల కేటాయింపులు ఎలా జరగాలని చెప్పి, సీనియారిటీకి ఎలా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి అన్ని విషయాలు చర్చించేదానికి ఉద్యోగ సంఘ నాయకులతోటి అధికారులు ఆగస్టు 14న సచివాలయంలో ఒక సమావేశాన్ని నిర్వహించారు. దానికి సంబంధించినటువంటి మినిట్స్ కూడా ఇచ్చారు. ఆ మినిట్స్ ప్రకారం ఎటువంటి చర్చ జరిగింది అనేటువంటి అంశాన్ని మనం తెలియజేస్తాం. మొదటగా సమావేశం ఎందుకు జరిగిందని కానీ మనం ప్రశ్నించుకుంటే, కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లు అనుగుణంగా ప్రభుత్వ పోస్టులను ఎలా పునర్వ్యవస్థీకరించాలి, ఉద్యోగస్తులను ఏ లోకల్ క్యాడర్కు కేటాయించాలి, సీనియారిటీని ఎలా పరిగణించాలి అనేటువంటి అంశాల మీద చర్చ జరిగింది. దాదాపు 50 సంవత్సరాల తర్వాత ఇది ఒక పెద్ద మార్పు. ఎందుకంటే 1975లో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం మనకి ఈ జోనల్ వ్యవస్థ ఉండేది. ఇప్పుడు రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమల్లోకి వచ్చింది. అంటే దాదాపు 5 దశాబ్దాల తర్వాత లోకల్ క్యాడర్ వ్యవస్థలో పెద్ద మార్పు వచ్చినట్లుగా మనం భావించవచ్చు. ఇది చాలా అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు, 6 జోన్లు, 2 మల్టీ జోన్లు ఆధారంగా ఈ పోస్టులు, క్యాడర్లు పునర్వ్యవస్థీకరించబడతాయి. ఉద్యోగుల్లో కానీ, ఉద్యోగ సంఘాలు కానీ ప్రధాన ఆందోళన ఏంటంటే సీనియారిటీ మీదేను. ఈ సమావేశంలో దాదాపు అన్ని ఉద్యోగ సంఘాలు కూడా ప్రధానంగా వచ్చినట్టు అంశం సీనియారిటీయే. జీఓఎంఎస్ నెంబర్ 129 ప్రకారం నిర్ణయించే ఫైనల్ సీనియారిటీ పరిగణలోకి తీసుకొని ఉద్యోగస్తులకి అలోకేషన్ చేయాలని చెప్పి కోరుకున్నాయి. సీనియారిటీ అనేది ఉద్యోగస్తులకి చాలా ముఖ్యమైనది. ప్రమోషన్లో ఈ సీనియారిటీ ప్రకారమే ఉంటుంది. గతంలో ఈ లోకల్, నాన్ లోకల్ జోన్స్ వల్ల సీనియారిటీ దెబ్బతిని ఉద్యోగులు అనేక మంది ఇబ్బంది పడ్డారు. దాన్ని కూడా ఈరోజు ఒక ఉదాహరణగా మీకు చెప్పదలుచుకున్నాను. ఇందుకు సంబంధించి ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో ఈ జోనల్ వ్యవస్థ ఉంది. దాంట్లో ఉన్నటువంటి ఉద్యోగులకి ఈ సీనియారిటీ అనే దానివల్ల ఈ జోనల్ వ్యవస్థ వల్ల వాళ్ళు నష్టపోయారు. 1992లో ఏఎస్ఓకి జాయిన్ అయినటువంటి వారు తర్వాత వాళ్ళకి ప్రమోషన్ రాక, ఈ రాష్ట్ర విభజన తర్వాత ఎవరి జోన్కి వాళ్ళే నేటివ్ జోన్కి పోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్న దానివల్ల వాళ్ళు ప్రమోషన్ కోల్పోయారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ కూడా దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా ఆ శాఖలో న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తూ వస్తున్నారు. అయినా కూడా వాళ్ళకి కోరిక నెరవేరలేదు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే 92లో జోన్ 1లో సెలెక్ట్ అయినటువంటి ఒక ఏఎస్ఓ, నేటివ్ జోన్ 3, ఆయన పేరు సింగయ్య, ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. 92లో ఏఎస్ఓగా జోన్ 1లో సెలెక్ట్ అయితే అతనికి ప్రమోషన్ ఇవ్వకుండా ఉంటే కోర్టుకు వెళ్ళారు. ఎందుకంటే ఈ జోనల్ వ్యవస్థ వల్ల మళ్ళీ తిరిగి మీ ఓన్ జోన్కి వెళ్ళాలా, నేటివ్ డిస్ట్రిక్ట్ వెళ్ళాలన్న తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అలా కాదని తర్వాత వాళ్ళు కోర్టుకు పోయి కూడా అదే జోన్లో ఉండేదానికి ఆర్డర్ తెచ్చుకున్నారు. తర్వాత మాకు డివైఎస్ఓ ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అనేక దఫాలుగా దాదాపు దశాబ్ద కాలం నుంచి పోరాటం జరిగినా కూడా జరగలేదు.
92లో జాయిన్ అయిన అతను ఏఎస్ఓగా ఉంటే 2012లో జాయిన్ అయినటువంటి వారికి ఈరోజు డివైఎస్ఓ ప్రమోషన్ వచ్చింది. చూడండి ఎంత అన్యాయమో. దాదాపు ఈయనకన్నా 18, 19, 20 సంవత్సరాలు తక్కువ ఉన్నోళ్ళు కూడా డివైఎస్ఓ వస్తే వీళ్ళకి రాలా. ఏందండి కారణం ఇదే. అయితే వాడు కోర్టుకి ఇండివిజువల్గా వెళ్ళిన తర్వాత కోర్టు ఇతనికి అనుకూలంగా తీర్పిచ్చింది. అతను సర్వీసులో ఉండగానే తీర్పిచ్చింది. 3 నెలల లోపల అతనికి డివైఎస్ఓ పోస్ట్ ఇచ్చి అదే జోన్లో ఇస్తూ అతనికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా అతనికి ఇవ్వాలని చెప్పిస్తే అధికారులు ఇప్పటికి కూడా అమలు చేయలేదు దాన్ని. అందువల్ల అతను ఎంతో నష్టపోయాడు. అయినప్పటికీ మళ్ళా కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా మళ్ళా కోర్టు నుంచి కంటెంప్ట్ ఆర్డర్ తీసుకొని వచ్చాడు. అది కూడా దాదాపు 6 నెలల పైన అవుతుంది. అయినా కూడా వాళ్ళు స్పందించాల. మరి అతని జీవితంలో ఇంకా ఎన్నో ప్రమోషన్లు రావాల్సినటువంటి పరిస్థితుల్లో ఏఎస్ఓగానే రిటైర్డ్ అయితే అతనికి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. నిజంగా సింగయ్య గారికి అభినందనలు. ఒంటరి పోరాటం చేశాడు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకంతో, న్యాయంతోనే అతను సమస్య పరిష్కారం కావాలనుకున్నాడు. ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికైనా కూడా వాళ్ళు అతనికి ఇవ్వాల్సినటువంటి ప్రమోషన్ ఇక డైరెక్టరేట్ వాళ్ళు ఏమో సెక్రటరేట్ ప్లానింగ్ మీద, సెక్రటరేట్ వాళ్ళు ఏమో జిఏడి మీద, జిఏడి వాళ్ళు ఏమో లా డిపార్ట్మెంట్ మీద, ఇలా ఒకరికి చెప్పుకుంటూ చేస్తే మళ్ళా కూడా అతను కోర్టుకు పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే సీనియారిటీకి ఉన్నటువంటి పరిస్థితి. ఈ జోనల్ వ్యవస్థ వల్ల మెరిట్ తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువ ప్రమోషన్లు పొంది ఉన్నారు. ప్రత్యేకించి ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో ఇలా జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇచ్చే ఉత్తర్వులు ఉద్యోగ సంఘ నాయకులు కానీ, డిపార్ట్మెంట్ సంఘ నాయకులు కానీ, అదేవిధంగా ఉద్యోగస్తులు కానీ ఈ సీనియారిటీ అనే దానికి ఒక చట్టబద్ధమైనటువంటి ఇది ఉండాలా. వాళ్ళు ఆల్రెడీ జోన్ 1లో 70-30 ప్రకారం సెలెక్ట్ అయితే, సర్వీస్ కమిషన్ ద్వారా కూడా సెలెక్ట్ అయితే, సర్వీస్ కమిషన్ చెప్పినప్పటికి కూడా మళ్ళీ వాళ్ళని వాళ్ళ సొంత జోన్కి పోవాలని చెప్పడం అనేది చాలా సరైనది కాదు. ఇది చాలా అన్యాయం. అది మరి అట్ట ప్రమోషన్ ఇవ్వక ఇలాగ ఇప్పుడు కూడా ఇంకా 10-12 మంది వాళ్ళు అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కాబట్టి ఫ్రెండ్స్, ఇటువంటి సమయంలోనే ఏదైనా వ్యవస్థలో మార్పు వచ్చే సమయంలోనే మనం పోరాడితేనే, లేదా మనం దాన్ని ప్రయత్నిస్తేనే న్యాయం జరుగుతుంది. ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి సంబంధించి ఇంకా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంలో పార్ట్ 2గా పెట్టాను. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో మీ ముందుకు వస్తున్నాను. ఈ వీడియోలో అంశాలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, మెంబర్స్గా జాయిన్ కండి, అజయ్ కాలంని ప్రోత్సహించండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.